like, share and subscribe Master K TV. నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది. సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సంతోషం. మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయదలిచి వచ్చిపోయింది. నిన్న లోతైన గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం, కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి, సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్నగా చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు. ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు 90% పనులు పూర్తి అయినాయి. మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది 2 ఏళ్ళు. ఇక్కడ మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగదీత దగ్గర మరి 90% పనులు పూర్తయినాయి. మీరు కళ్ళారా చూసినారు. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు. 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ల కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం మన్నేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు, అందరు అడుగుతూనే ఉన్నారు, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు. కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే, ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. గుద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది, అది కూడా నీళ్ళు ఆపుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆసియాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జిపూల్ అవి, అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జిపూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4కి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం. 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది, వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా, కరువెణ దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా, 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే
క్రిటికల్ వర్క్ అది మిగిలి ఉంది. అది కూడా మిగిలి ఉండడానికి వేరే కారణాలు ఏం లేవు. అక్కడేదో అప్పుడు కొద్దిగంత ల్యాండ్ అక్విజిషన్ ఉండింది, దాన్ని సాకుగా చూపించి ఆ ఏజెన్సీ అప్పుడైతే వర్క్ ఎవరికైతే వచ్చిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు. సరే టెండర్లలో వచ్చింది, దాన్ని మనకు ఆయన తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా టెండర్లో వచ్చింది, దాని ప్రభుత్వం కాదని లేదు. నిబంధనల మేరకు ఇవ్వాల్సిందే వరకు నిబంధనల మేరకు వచ్చింది, ఆయన జాప్యం చేసిండు. మరి దాని వెనక ఏమన్నా ఆ ప్రాంతపు అధినాయకులు ఎవరైనా ఉన్నారా? కొద్దిగా మిగిలించి పెట్టి క్రిటికల్గా పెడితేనంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే దురుద్దేశం ఉందా మాకు తెలియదు. కానీ సారాంశంలో మిగిలినటువంటి వరకు అంతే. ఆయన కొడుకు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు అవతల ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆ సదరు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే కేవలం ఆయింత వర్క్ కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలి ఉంది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం, పాలమూరు రంగారెడ్డి నీళ్లు. ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు, నీళ్లు రాకుండా. ఇప్పుడు 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక 1.5 ఏళ్ల కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి 27,000 ఎకరాలు. 27,000 ఎకరాల భూసేకరణలో మేము ఆల్రెడీ 26,824 ఎకరాలు పూర్తి చేసినాం. అంటే జస్ట్ 100 ఎకర్స్ ఇటు అటు మిగిలింది. 27,000 ఎకరాల భూసేకరణలో కేవలం 100 ఎకరాలు ఇటు అటు మిగిలింది. మొత్తం కంప్లీట్ మేమే కంప్లీట్ చేసినాం. మీరు భూసేకరణ చేసేది ఉందా? మీరు టనల్స్ దబేది ఉందా? ఏం చేసేది ఉంది? ఎందుకు ఇంత జాప్యం అంటే స్పష్టం. మీకు నీళ్ళు ఇవ్వడం, పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు, మీకు ఇష్టం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు 1.5 అయితే కూడా టోటల్ వర్క్స్కి సంబంధించి క్రిటికాలిటీ దాని మీద పూర్తి సమీక్ష చేస్తే, మొదటిసారే కంప్లీట్గా సమగ్రమైన అవగాహనతో సమీక్ష చేస్తే 2 రోజులు పడుతుంది కనీసం, తక్కువలో తక్కువ. ఆ వర్క్స్ను ప్రాక్టికల్ విజిట్ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేదు, లోతైన సమీక్ష లేదు. ఇక అనంగా మాట్లాడంగా అప్పట్లో ఒకసారి ఒట్టెంలో పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి వానాకాలంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల. ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా ఒట్టెం నీళ్ళ దగ్గరికి పోలే మంత్రి గారు, నీళ్ళ మంత్రి గారు, సాగునీటి మంత్రి గారు. ఇంకో చోటికి పోయి అటు నుంచి అంటే వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పాలమూరు రంగారెడ్డిలో సరే ప్రాజెక్ట్ యొక్క టోటల్ డిజైన్ అంతా ఇదివరకే చాలాసార్లు చెప్పి ఉన్నాం, మళ్ళీ ఒకసారి సూక్ష్మంగా చెప్తాను. 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఇది. ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతుంది, 2,50,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో పారుతుంది, కొంత నల్గొండ జిల్లాలో పారుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి తక్కువ భాగం నల్గొండ జిల్లాకు పోతుంది. నల్గొండకి ఇతర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో అంతే ఉంది. అయితే నల్గొండకు పోవాల్సినటువంటిది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇందులోనే ఒక అంతర్భాగం. ఇందులోంచే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద అప్పట్లో 2016లోనే ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పాలమూరు ఎంపీ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, 2 మంత్రులు కానీ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ, నేను కానీ, శాసనసభ్యులు కానీ అందరం కలిసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మేమందరం ఖచ్చితంగా డిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే, పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్లు పోవాల్సిందే, వేరే సోర్స్ లేదు వాళ్లకు. అది కూడా మనదే, 100% ఇవ్వాల్సిందే, వేగంగా ఫలితం ఇవ్వాల్సిందే. దీనికి గాను ఇంజనీర్లు చూపించిన విధంగా
ఏదులకెళ్ళి టనల్ కొట్టి కాలువ తీసుకొని పోయి అక్కడెక్కడో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోయి డిండికి ఇచ్చేటువంటిది ఇది ఖర్చుతో కూడింది. అదనపు భూసేకరణ అవసరమవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. దీని బదులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటువంటి విధంగా నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ మార్గం అని చెప్పి మేము సూచిస్తే దీన్ని అధ్యయనం చేయమన్నారు. దాంతో డిండికి సంబంధించినటువంటి ఆ పనులు ఆనాడు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. ఆ రోజు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలోనే ఏదుల బదులు వట్టెం దగ్గర ఆగి ఉన్న నీళ్ళలోంచి ఏదుల రిజర్వాయర్లోంచి ఆఫ్టేక్ డిజైన్లో కూడా కట్టకు ఆల్రెడీ ఆ బండ్కు ఆల్రెడీ ఆఫ్టేక్ పెట్టినాం, ఓటీ అంటాం. ఆఫ్టేక్ డిజైన్లో ఉంది. పోతిరెడ్డిపాడు అనే పోతిరెడ్డిపాడు అనే వస్తుంది. ఇప్పుడు పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు ఉంటుంది అక్కడ వట్టెం దగ్గరలో. అంటే ఈ కట్ట ఇట్లా రౌండ్గా సాసార్ టైప్లో ఉంటుంది రౌండ్గా. ఆ పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు దగ్గర ఆ కట్టకు ఓటీ పెట్టుకుంటే కొద్ది దూరం మాత్రమే కెనాల్ తీసుకొని పోతే ఆ పక్కలే దుందుబి వాగు ఉంటుంది. ఆ దుందుబి వాగే డిండి వాగు. దాన్ని దుందుబి అంటారు, డిండి అంటారు, పెద్దవాగు అంటారు. అందులో పడేస్తే ఎంత వాటర్ అయితే డిండికి పోవాలనో అంత వాటర్ దీని నుంచి సులువుగా వెళ్ళిపోతుంది, బై గ్రావిటీ వెళ్ళిపోతుంది. దీన్ని పరిశీలన చేయమని చెప్పినాం. సరే ఇది పరిశీలిద్దామన్నారు, అది పరిశీలనలో ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం మెయిన్ కాండూట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి ఒకసారి పూర్తయితే ఇది తక్కువ సమయంలో అయితే ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అది అట్లా ఆగి ఉంది. దాని ఖర్చు అప్పట్లో మేము వేయించినప్పుడు రఫ్లీ 80 to 100 crores అవుతుంది. ఒట్టెం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకొని పోయి దాంట్లో పడేస్తే దుందుబి వాగులో పడేస్తే డిండికి పోయేటువంటి నీళ్లకు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తూ ఉంది, ఏదలకెళ్ళి కొత్తగా భూసేకరణ చేసి ఏదల రిజర్వాయర్లోంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా కొంత దూరం తీసుకొని పోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ కెనాలు అక్కడదా మళ్ళీ లిఫ్ట్ చేసి డిండిలో పడేయాలని చూస్తుంది. దీంతో ఎంత ఖర్చు అవుతుంది, 1800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే 1800 కోట్లు. 1800 కోట్లు ఖర్చు పెట్టి 80 నుంచి 100 కోట్లతో అయ్యేటువంటి పని, అతి తక్కువ భూసేకరణ ఉండేటువంటి పని, అతి తక్కువ సమయంలో అయ్యేటువంటి పని, లిఫ్ట్తో సంబంధం లేకుండా గ్రావిటీతో అయ్యేటువంటి పని, దీన్ని విస్మరించి పక్కకు పెట్టి పరిశీలనలోకి తీసుకోకుండా 1800 కోట్లతో అయ్యేటువంటి పనికి శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచినారు. మొదటి దశలో 1300 కోట్ల టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ 1300 కోట్ల టెండర్లు ఇదివరకే నేను చెప్పినాను, ప్రెస్లో కూడా చెప్పినాను. ముఖ్యమంత్రి గారి బావమరిది గారు ఇంకా కొందరికి అక్కడ ఆ వర్క్స్ అలాట్ అయినాయి. సరే టెండర్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అక్కడ నేనేమి మోటివ్ అట్రిబ్యూట్ చేస్తలేను. కానీ 80 నుంచి 100 కోట్ల లోపే అయ్యేటువంటి అదే పనికి 1800 కోట్లతోన ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? దీని మీద ఎందుకు మీరు సాంకేతిక బృందంతో పరిశీలన చేస్తలేరు? అందుకే మేము ఏమంటున్నామంటే నల్లగొండ ఖచ్చితంగా నీటి ఇవ్వాల్సిందే డిండి ద్వారా. తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశాన్ని పక్కకు పెట్టేసి 1800 కోట్లు ఎందుకు వృధా చేస్తారు? మీరు కావాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, తక్షణం ఆ టెండర్లను ఆపండి, ఎక్స్పర్ట్ కమిటీ వేయండి, ఆ తదుపరి నిర్ణయం తీసుకొని ఇవ్వండి, తద్వారా ప్రజాధనం మిగులుతుంది అనేటువంటిది మా డిమాండ్. పాలమూరును అట్లే పెట్టి ఈ చేయాల్సిన మెయిన్, ఇప్పుడు పాలమూరులో నీళ్ళు వస్తేనే కదా నువ్వు పెట్టియాలన్నా, ఈ పని చేయకుండా నీకు దీని మీద ఆతరం ఎందుకు, తొందర ఎందుకు? నీటిపారుదల శాఖ మంత్రి గారు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదు? ఇంకోటి ఏంటంటే యాదృచ్ఛికము, ఆయన తక్కువ సార్లు వచ్చిండో ఎన్నిసార్లు వచ్చిండో ఆ ప్రాంతానికి నాకు తెలియదు, కానీ ఆ దుందుబి వాగు ఒడ్డునే వాళ్ళ అత్తగారి ఊరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారి ఊరు ఆ దుందుబి వాగు పక్కలే ఉంటుంది. ఆ వాగులో గ్రావిటీతో వేస్తే మీకు డిండికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ టెండర్స్? మీరు ఇప్పుడైనా పరిశీలన చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి గారికి వేరేమైనా ఉద్దేశం ఉందేమో తెలియదు, మీరు దీని మీద ఎందుకు సాంకేతికంగా ఎగ్జామిన్ చేయరు? మీరు ఇరిగేషన్ మినిస్టరే కదా. తక్కువ ఖర్చుతో నీళ్ళేది ఎందుకు చేయరు? ఇదే పాలమూరు గతంలో చెప్పినాను చాలాసార్లు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఇదే పాలమూరులో అంతర్భాగంగా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు పోయేటువంటిది మేము కెనాల్స్కు టెండర్సే పిలిచినాం మా ప్రభుత్వంలో. ఎన్నికల ముందు ప్రభుత్వం వచ్చినాక చేపడదామనుకునేటువంటి పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్స్ని పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. పిలిచిన టెండర్లను క్యాన్సిల్ చేసి మేము జూరాలకి వెళ్ళి ఎత్తిపోసుకుంటాం, జూరాలకి వెళ్ళి తెచ్చుకుంటా చాలా వేగంగాని ఆ ప్రాజెక్టును ఆయన వేగరపరుచుకున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం నెరవేరుతుంది? నేను ఎందుకు ఈ మాట చెప్తున్న వాళ్ళంటే చాలా ముందు చూపుతో చెప్తాం. మేము ఏం చెప్పినా ఒట్టిగా చెప్పాం, అక్కస్తో చెప్పాం, గుడ్డి వ్యతిరేకతతో చెప్పాం. ఈరోజు కృష్ణా నదీ జలాల పంపిణీ మీద వేసినటువంటి రెండవ ట్రిబ్యునల్, దేనైతే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని పిలుస్తామో, 2013 నవంబర్లో కాన్స్టిట్యూట్ అయింది ట్రిబ్యునల్. అది కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం దాని రిపోర్టు రెడీ అయిపోయింది. ఓన్లీ గజెట్లో పబ్లిష్ చేస్తే అఫీషియలైజ్ అయిపోతుంది. ఈ నదీ జలాల పునఃపంపిణీ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క రిపోర్టు గజెట్లో అఫీషియల్గా నోటిఫై చేయడం కోసము 4 రాష్ట్రాల యొక్క నీటిపారుదల మంత్రులు కావచ్చు, లేకుంటే ఆ ప్రభుత్వాల ప్రతినిధులు కావచ్చు, ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి రేపు 7వ తేదీ నాడు మీటింగ్ తలపెట్టినట్లుగా మీడియాలో వచ్చింది. ఆ మీటింగ్లో 7వ తేదీ నాడు వాళ్ళు అఫీషియలైజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ చేస్తే దాని పర్యవసానం ఏంటంటే ఇమ్మీడియట్గా అది యథాతథంగా ఆమోదిస్తే తెలంగాణ ప్రభుత్వం కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైండింగ్స్ని సో ఫార్ యాజ్ దే రిలేట్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడెంత 1050 అనుకుంటాను. ఇప్పుడు పునఃపంపిణీలో భాగంగా ఈ ఉభయ రాష్ట్రాలకు కలిపి 1050 టీఎంసీలుగా నిర్ధారించినట్లు రిపోర్ట్లో ఉన్నట్లు మనకు సమాచారం. అందులో పంపిణీ జరగాలి, మళ్ళా తెలంగాణకు ఆంధ్రాకు సమన్యాయం జరగాలి. ఇది మన డిమాండ్ పర్సిస్ట్ అవుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే కంటే ముందే, ఈ ట్రిబ్యునల్ విచారణలో ఉండే సమయంలోనే మనం ఇంప్లీడ్ అయినాం. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇంప్లీడ్ అయినాం. ఉద్యమం జరిగేటప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము కొట్లాడేదే నదీ జలాల కోసం, కాబట్టి తెలంగాణ వాటా తేల్చాలని. లేదు ఒక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తప్ప లోకల్ స్టాండీ రాదు మీకు అన్నారు. రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మన క్లెయిమ్ పెట్టినాం. ఇప్పుడు మన క్లెయిమ్ కానీ మన ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని న్యాయబద్ధమైనటువంటి వాటా తెలంగాణకు దక్కాల్సి ఉంది. ఇప్పుడు అదొక ఫేజ్ మన ముందు ఉంది. రేపు 7th నాడు జరగబోయేటువంటి మీటింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక యథాతథంగా వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్టును, టేబుల్ చేయబోయేటువంటి రిపోర్టును కనుక ఆమోదిస్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు. ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కూడా నీళ్లు గతి ఉండవు. కారణం ఏంటంటే అలమట్టి 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకోవడం కోసము అనుమతి అయిపోయింది ఆ రిపోర్ట్ పరంగా. దాంతోన ఇంపౌండింగ్ కెపాసిటీ ఆల్మట్టిది 160 టీఎంసీలకు పోతుంది, కర్ణాటక భాగం. సో 160 టీఎంసీల ఇంపౌండింగ్ కెపాసిటీ నిల్వ ఉంచుకునేటువంటి కెపాసిటీ ఆల్మట్టి ఒకసారి పొందిన తర్వాత ఆల్మట్టికి కింద ఉండేటువంటి నారాయణపూర్ నుంచి జూరాలకు మొట్టమొదలు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ళు వచ్చేటువంటి జూరాలకు నీళ్లు రావడానికే సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. జూరాలకు దిగువన ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి వర్షంతోన ఆ నీళ్లతోన కిందికి నీళ్లు రావచ్చు. కానీ కృష్ణాలో పైనుంచి వచ్చేటువంటి నీళ్లు మనకు రావాలంటేనే ఇప్పుడు వస్తున్నటువంటి వానాకాలం సమయానికంటే కూడా 2-3 మాసాలు జాప్యమయ్యే అవకాశం ఉంది. కారణం 160 టీఎంసీల నీళ్లు వాళ్ళు నింపుకున్న తర్వాతనే కిందికి వస్తాయి. ఇంకో సాంకేతిక అంశం ఏంటంటే అది అర్థపర్థం లేకుండా ఉంది. 160 టీఎంసీలలో 10 టీఎంసీల నీళ్లు రెగ్యులేటరీ స్ట్రక్చర్ను ఆల్మట్టి మీద మీరు పెట్టుకోవచ్చు కింది రాష్ట్రం వాళ్ళని చెప్పి ఒక అబ్జర్వేషన్ ఇచ్చినారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆల్మట్టి మెయిన్ డిజైన్ జరిగేటప్పుడు ఎక్కడ కూడా రెగ్యులేటరీ సిస్టమ్ పెట్టుకోవడానికి అనువుగా స్ట్రక్చర్లో ఆ రకంగా మాడిఫికేషన్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అనువుగా ఎక్కడ కూడా టెక్నికల్గా సపోర్ట్ చేయదు. అది
డ్యామ్ ఆల్రెడీ కంప్లీటెడ్. దాని మీద 10 టీఎంసీల నీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవడానికి, వెసులుబాటు పెట్టుకోవడానికి ఆస్కారమే లేదు ఆల్మట్టిలో. కాబట్టి ఆల్మట్టి వాళ్ళు ఏమంటారు, రేపు కర్ణాటక ఈ స్ట్రక్చర్ మీద పెట్టుకోనికి అవకాశం లేదు కాబట్టి కింద నారాయణపూర్ ఉంది, మా నీళ్ళు వదిలితే నారాయణపూర్కే కదా, ఆ నారాయణపూర్ నుంచి మేము ఇక్కడ 10 టీఎంసీ వదులుతాం, నారాయణపూర్లో వచ్చి పడితే ఆ నారాయణపూర్ నుంచి మీ కిందికి వచ్చేస్తాయి అంటారు. అంటే ఆల్మట్టి నుంచి జూరాల దాకా వచ్చే వరకు ఇదే 10 టీఎంసీ నీళ్లు మనం వాళ్ళు మెజర్ చేసి వదిలినటువంటి 10 టీఎంసీ నెట్ రిజల్ట్ మనకు వచ్చే వరకు అది 5-6 టీఎంసీలు కూడా ఉండదు. 3-4 టీఎంసీలు ఎవాపరేషన్ అయిపోతుంది, లేకుంటే సింక్ అయిపోతుంది. తద్వారా జూరాలకు వచ్చే నీళ్ళే ఆలస్యం అవుతాయి. జూరాల మీద ఆధారపడినటువంటి నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ ఇవి కూడా డ్రై అయిపోతాయి. ఈ వీటికే గతి లేవంటే కొడంగల్ నారాయణపేటకు పెట్టిండు మహానుభావుడు. ఎవడు చెప్పాలి? రైట్ రాయల్గా పాలమూరు రంగారెడ్డి 802 అడుగుల లోతులో అట్టడుగున బురద మట్టిలో ఆఖరి డ్రాప్ ఆఫ్ వాటర్ని పాలమూరు రంగారెడ్డి ద్వారా తీసుకొని కొడంగల్ నారాయణపేటకి మెయిన్ ప్రవాహ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చే అవకాశం పెట్టి మేము టెండర్లు పెట్టి వర్క్నంతా కూడా రెడీగా పెడితే కేసీఆర్ చేసింది వద్దు, నేను తీసుకొని వస్తాను నీళ్ళని తీసుకుపోయి రేపు ఎలకలబడే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు చూడాలి మనం. సో ఈ అంశాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడానికే మీరు పాలమూరు రంగారెడ్డిని భూసేకరణ నుంచి మొదలు పెడితే పనులు ప్రారంభమై నడుస్తున్నటువంటి క్రమం దాకా ఎన్ని రకాల కేసులు వేసి, ఎన్ని రకాల స్టేలు తెచ్చి, ఎన్ని అవస్థలు పెడితే తెలంగాణ ప్రజల్ని. గత పాలన పాపాలు కడుక్కోవడం కోసం కనీసం మీరు సహకరించి ఉండాల్సింది. అటువంటిది కక్షగట్టి మరి పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేయించి జాప్యం చేసిరి. అయినా సరే సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి మీద. కేసీఆర్ సర్కార్ చేసింది 700-1000 కోట్లతోన ఫలితం వచ్చేటువంటి టైంలో ప్రభుత్వం మారింది. గాయంత పని చేయమంటే చేయకుండా 1.5 నుంచి ఇప్పటిదాకా చేయకుండా మళ్ళీ ఇంకా 2 ఏళ్ల కాలం పడుతుంది అనేటువంటి విధంగా మీది అవగాహన రాహిత్యమా, చిత్తశుద్ధి లేదా, ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని అర్థమవుతలేదు. ముఖ్యమంత్రికి పట్టదు. సాగునీటి పారుదల మంత్రి సరే సంతోషం, ఆయన పోయిండు, 90% పూర్తయిందని చెప్పిండు. ఆ మేరకన్నా ఆ నిజాయితీని నేను అభినందిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.